ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో నెల్లూరు స్టైల్ చేపల పులుసు అని అనుకుందాం, బట్ నా స్టైల్ చేపల పులుసు ఎలా చేస్తాననేది చూసేయండి. అయితే చేప ముక్కల్ని ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే తల అండ్ తోక పక్క ఉన్న పీసెస్ మాత్రమే పులుసు పెడుతున్నాను. పాట్ ఫ్రై కోసం ఇంకా చింతపండునైతే ఇలా నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, కరివేపాకు, టొమాటో ప్యూరీ. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం. కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిపోయాక ఇందులో మెంతులు, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు కూడా వేసేసుకునేసి ఆనియన్ కొద్దిగా వేగాక ఇందులో పసుపు, ధనియాల పొడి, కారం పొడి. కారం, ధనియాల పొడి వచ్చేసి మనకి గ్రేవీకి ఎంత కారం కావాలో అంత మసాలా యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం మనకి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా మంచి స్మెల్ వచ్చేటప్పుడు మనకి టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసేసుకోవాలి. టొమాటో ప్యూరీ వేసాక పచ్చి వాసన పోయే వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ అనేది మంచిగా కుక్ అయిపోయేసి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. సో మనకి ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి. నెక్స్ట్ ఇందులో ఉన్న నీరంతా పోయి గట్టిగా ఫ్రై అయిపోవాలన్నమాట. సో మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేనైతే ఇందులో చింతపండు పులుసును తీసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. సో చింతపండు పులుసును కూడా యాడ్ చేసేసుకునేసి తగినంత వాటర్ కూడా పోసేసుకోవాలి ఇప్పుడే. సో వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. సో వాటర్ వేసేసుకున్నాక మనకి కారం, ఉప్పు, పులుపు అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడే. సో చేపల పులుసు అంటే మనకి పులుపు అండ్ కారం రెండు ఈవెన్గా ఉండాలన్నమాట. కారం ఉండి పులుపు తక్కువైతే కర్రీ బాగోదు, పులుపు ఉండి కారం లేకపోతే బాగోదు అనమాట. చేపల పులుసుకి రెండు సమానంగా ఉండాలి. బాయిల్ అయ్యేటప్పుడు ఇలా కుక్ అయ్యేటప్పుడు మనము చేప ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. చేపల పులుసు నీచు వాసన రాకూడదు అంటే మనం ఫిష్ని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసి పక్కన పెట్టిన చేప ముక్కలన్నిటినీ వేసేసాను. చేప పులుసుకి మంచి టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ని తెచ్చే ఒక పౌడర్ ఉందన్నమాట. సో అదేంటంటే ఇప్పుడు చూపించేస్తాను. సో ఇందులో ఏం వేసానంటే జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నమాట. ఈ మూడింటిని దూరగా వేయించుకునేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడరే అన్నమాట మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇది కూడా చాలా బాగా వస్తుంది వేసాక. సో దీనికి నేనైతే ఒక చిన్న స్పూన్తో ఒక 3 to 4 స్పూన్స్ వరకు పౌడర్ యాడ్ చేసేసాను. వేసుకునే గ్రేవీని బట్టి ఏదైనా కూడా క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి. చేప ముక్కలకి గరిటె తగలకుండా కలుపుకోవాలి, చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి. సో చేపల పులుసు అనేది మామూలుగా నెల్లూరు సైడ్ ఫేమస్ అంటారు కదా, నెల్లూరు చేపల పులుసు. ఇంచుమించు ఇలాగే చేస్తారు వాళ్ళు కూడా. సీక్రెట్ ఉందనేమో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు ఈ చేసిన విధానం వచ్చేసి పులుసు చాలా టేస్ట్ ఇస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చేపల పులుసు ఇలా ఆయిల్ పైకి తేలాలన్నమాట. సో అప్పుడు మన కర్రీ బాగా కుక్ అయిపోతుంది అని అర్థం అన్నమాట. చేపల పులుసుకే కాదు ఏ కర్రీకైనా ఇలా మనకి ఆయిల్ పైకి తెలియందిరా అంటే మనకి కర్రీ అనేది మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇందులో ఫిష్ తల వేసాం కాబట్టి కర్రీ మంచిగా కుక్ కావాలంటే ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఇంకా దీనికి మెయిన్గా కావాల్సింది మామిడికాయ ముక్కలు. సో మంచి టేస్ట్ అన్నమాట. మామిడికాయ ముక్కలు వేయగానే పులుసు ఇంకా రుచిగా అయిపోతుంది. ఎంతమందికి చేపల పులుసు మామిడికాయ వేస్తే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. కాయల ముక్కలు వేసాక 1 నిమిషం ఉడికించాక నెలగా కొత్తిమీర చల్లేసుకోవడమే. చేపల పులుసు రెడీ. నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.